నా పేరు స్వాతి. డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 45లో ఉన్న 8 గుంటల భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుబ్బాసి బుచ్చయ్య ఆరోపించారు. తాను 60 ఏళ్ల క్రితం సాదా బైనామా క్రింద కాశీపాక పోచయ్య వద్ద కొనుగోలు చేసి రెవెన్యూ రికార్డులు ఎక్కించుకొని మొక్కపై ఉన్నట్లు తెలిపారు. కాగా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాలువ క్రింద 22 గుంటల భూమి పోగా 8 గుంటలు ఉన్నట్లు తెలిపారు. ఇటీవలే కాశీపాక పోచయ్య మనమలు ఆ భూమి తమదంటూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి దౌర్జన్యంగా తమ భూమికి చుట్టూ కంచె ఏర్పాటు చేసి అందులో రేకుల షెడ్డు నిర్మాణం చేశారని ఆరోపించారు. ఈ సమస్యపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పూర్తి విచారణ జరిపి తమ భూమి తమకు వచ్చే విధంగా న్యాయం చేయాలని కోరుతున్నారు. అబ్బాయి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇక్కడ కూడా ఇచ్చింది. మాది మల్కాపురం సార్. నా పేరు దుబ్బాసి బుచ్చయ్య. ఈ భూమి అమ్మిన వ్యక్తి బాధకు చూసి అయితే మాకు అమ్మిండు సార్. అప్పుడు కాశీపాక పోసయ్య, ఎప్పుడు జుట్టు పోసే అంటారు. కాశీపాక పోసే అంటే 2-3 ఉన్నారు కాబట్టి జుట్టు పోసే అంటారు సార్. అయితే ఎప్పుడు అమ్మండి మీకు? నాకు తెలియనప్పుడు అమ్మిన భూమి ఇది. దగ్గర 60 దాటిపోయింది. నేనే 75 ఉన్నా. అప్పుడు ఉన్న భూమి ఇది. అప్పుడు 500 తీసుకున్నాం. 31 గుంట భూమి ఇది. కాలువ కింద పొంగ ఉన్నది. 8 గుంటల భూమి ఉన్నది సార్. ఆ కాలువ పైస కూడా పంచుకున్నా. ఆలోచన పడి అప్పుడు పాత పడవారు దూరాలు న్యాయంగా మాట్లాడి పంచిచ్చారు నాకు. అప్పుడు ఏం ఇదే కాగితం పాస్బుక్ తయారు చేసి ఇచ్చిండు. ఇక దానిలో మేము ఆధారపడి నాకు ఇంత తెలియలేదు మాకు. అప్పుడు ఇక దాని మీద అట్లా ఉండే వరకు ఇక మా మామ రిజిస్టర్ చేసుకోలే. అదే పాస్బుక్ మీద పట్టువారు ఇచ్చిన కాగితం మీద ఆధారపడి ఉన్నాం. అప్పుడు ఇంత తెలివి లేదు, చేసుకోలే. 31 గుంట కాలం అయింది. కాలం పొంగ మిగిలింది 8 గుంటల భూమి. అప్పటి నుంచి మేమే చేసుకున్నాం సార్. ఇక దొంగ రాత్రి ఇక లేబల్ చేసుడు, పెసాలు చల్లుకుడు, అక్కడ పైపు తీసుకొని వేసుకుడు, పెసాలు చల్లామని చెప్పుడు, మక్కల సినిమా చెప్పుడు, ఎన్నో రకాల మాట్లాడి ఈ నరేష్ మమ్మల్ని అంతా అడివి చేస్తాను. ఎక్కడికో ఉరుకుతాను. మొన్న శుక్రవారం రాత్రి 6:30కు ఒక వ్యక్తి వచ్చిండు అక్కడికి, పొలం కాడికి. తోవలకి ఇట్లా ఉన్నా నేను నీళ్ళు పెడతాను పైన. ఎవరు బాగా టెన్షన్ చేస్తున్నా వాటి నుంచి ఆయన వచ్చిండు. కానీ ఆయన ఎవరు అన్నది నాకు తెలియదు. ఎర్ర ఉంటాడు, కొద్దిగా వైట్ ఉంటాడు, బెదిరించిపోయాడు. అట్లా కూడా నేను చెప్పకుండా అట్లా కూడా పోయి 2-3 చెప్పిన గిట్ల చూసాడు సంగతికి. ఇట్లా నా మీద గురికి వచ్చింది. ఎవడో నాకు తెలియదు. ఆ ఊరు మనది ఊరు కాదు ఆయనది అని చెప్పి నేను అన్న. ఎవరో అని చెప్పి వాళ్ళు కూడా వెనకకి వచ్చారు. నేను కూడా ఇప్పుడు ఆయన ఎవరు అంటారు, ఎవరేమంటలేరు. ఇక రవిలో పట్టుకొస్తాడు, ఎవరిలో పట్టుకొస్తాడు, తాగిపించుడు, తినిపించుడు అంత అంగడి చేసి నేను చేత కాని పోని ఏడ కూర్చుంటే కానీ కులవాడు అయితే నా పని మనకు తెలియదు సార్. ఒక బిడ్డ కొడుకోక బిడ్డ ఏమో దిక్కులేరు అనగానే ఉన్నట్టుగానే ఉన్నా. ఇప్పుడు నేను ఈ భూమికి తాపకొకసారి గిట్ని దొంగతన రాత్రి లేవల్ చేసుడు, దార అమ్మటానికి అమ్మ ఎప్పుడు ఇవే జరుగుతున్నాయి. ఆడుకోండి ఆడే వేపించాడు. దాన్ని మంచిత కూడా వచ్చి మా బాపమ్మ పేరు మీద అట్లా కూడా వేసిండు. రాత్రి లేపిన షెడ్ అది. 8 గుంటల భూ అని చెప్పి అంతా లెవెల్ చేపించాడు సార్. ఇదంతా మేమే సార్ లెవెల్ చేసినాం. లెవెల్ చేస్తే కాగితాలు ఇది కూడా ఈ 8 కూడా సంతకాలు కూడా ఉన్నాయి. ఇలా ఇప్పుడు ఆ భూమి నాదంటాడు ఆయన. నాదంటాడు సార్. నీకు లేదంటాడు. అది భూమి అంటాడు. బిలేడ్ వేసిండు సారు. బిలేడ్ వేసిండు, కొలిచి ఇచ్చిండు. కొలిచిస్తే మేము మా అందం మేము కందకం కొట్టుకున్నాం. కందకం కొట్టుకొని బేస్మెంట్లు వేపుకుంటాం అనుకున్న వరకు తాత ఇది నీ భూమే, ఎటు పోదు, నీదే అన్నాడు. మేము భరోసా నమ్మినాం సారు. నమ్మితే మా ఇప్పుడు ఏం చేస్తాడు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళతో ఏమవుతుంది. నాకు కొడుకులు లేరు, కొమ్మలు లేరు సార్. ఒక బిడ్డ ఉన్నది. నేను దీన్ని పట్టుకొని నేను న్యాయంగా ఉంటాను. వాడు రాత్రి బిలేడ్ వేసి నీకు దుబ్బాసి బుచ్చయ్యకు భూమి లేదు అంటాడు సారు. బిడ్డ పట్ట కాలేదు, నువ్వు పుట్టకముందు నేను కొన్నా,
ఇప్పుడు ఏం అడుగుతావు అడుగు బిడ్డ నేను ఇస్తా, నా భూమి నాకు ఇడిచిపెట్టరు కొడుకంటే నీకు భూమి లేదు అంటాడు. పుట్టన్న పెరగనున్నావు బిడ్డ, నీకు 2 పిల్లలు మంచిది కాదు కొడుకు అంటే నేను ఇయ్యాల బతికినాను రేపు చచ్చినా మంచిది అంటాడు సారు. మమ్మల్ని అరిగోస ఉచ్చుకుంటుండు. మా బాధ ఏందో బాంచని మీరే పరిష్కారం చేయండి. ఆయనకు వాళ్ళ తాత చేసిన భూమి తాత ఏడుంటే ఆడ కొద్ది గొప్పలు ఉంటే బాధలకే లేక అమ్ముకున్నాడు. ఇది మాది ఒక్కటే కాదు, అన్నిట్లోకి తిరుగుతుండు. అన్నిట్లోకి తిరిగి హుషారు చేస్తాడు. ఇక ఊళ్ళో కూడా అందరు పంజీలు ఉన్నారు, అందరికి ఎరిక ఈ భూమి ముచ్చట, ఈ భూమి చిక్క అందరికి ఎరకలేదు ఎవరు లేరు. అందరు సార్లు అయినా కానీ డబ్బులు తీసుకుంటా తాగిర్రు, తిన్నారు, తింటమానే నాకు ఫలితం లేకుండా చేసిర్రు సారు. ఇక మరి మీది పాదాల కాడికి వచ్చినాము, మరి మీరు ఏం చేస్తారో బాంచనుగా మీకే తెలియాలి. చేస్తామన్నారు వాళ్ళు, న్యాయమే చేస్తామన్నారు. ఇంటలేడు. మాకు భూమి కావాలి బాంచం, నాకు ఎవరు లేరు. వాళ్ళు మొత్తం మాకు ఏం కట్టం చేస్తాం బాంచని నేను చెప్పు.